హాయ్ అండి. మనం ఇప్పుడు నాన్ వెజ్ పచ్చళ్ళలోకి మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చికెను, మటను, ఫ్రాన్సు అన్నిట్లోకి అన్ని పచ్చళ్ళల్లోకి ఈ మసాలా చాలా బాగుంటుందండి. ఒక చిన్న కప్పు ధనియాలు తీసుకోండి. ఒక స్పూన్ మెంతులు వేసాను ఇందులో. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి వేయడమనివ్వండి. చూడండి, ఒక 3 యాలక్కాయలు, ఒక స్పూను జీలకర్ర, ఒక అర స్పూను ఆవాలు, దాల్చిన చెక్క, జాపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గ, జాజికాయ చిన్ని ముక్కండి. అయినా కానీ తక్కువ మోతాదులో వేసుకోండి. మసాలా దినుసులు అయినా సరే అన్నీ, లవంగాలు మరియు బిర్యానీ ఆకు కూడా వేసుకొని వీటన్నిటిని సన్న మంట మీద వేగనివ్వండి. ఏ మసాలా దినుసులైనా కానీ ఎక్కువ వేయొద్దండి. దాల్చిన చెక్క అయినా, మరాఠీ మొగ్గ అయినా, జాపత్రి అయినా, జాజికాయ అయినా సరే కొంచెం కొంచెం వేసుకోండి. ఎక్కువ వేయొద్దు. పచ్చళ్ళలోకి ఏవైనా కొంచెం తక్కువగానే ఉండాలి. ఒక ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి నేను కస్తూరి మేతిని కూడా కొంచెం అంతా యాడ్ చేస్తున్నాను. ఇది మంచి స్మెల్ ఉంటుందండి కస్తూరి మేతి వేసుకోవటం వల్ల. చూడండి, మసాలా దినుసుల్ని వేయించుకునేటప్పుడు ఎక్కువగా వేగనివ్వకండి. మరీ మాడినట్టుగా లైట్గా వేయించుకోండి. కలర్ మారకుండా వేయించుకోండి. చూడండి, ఇలా వేగాలి. ఇలా వేగిపోగానే స్టవ్ కట్టేసుకుందాం. ఇది ఎలాంటి నాన్ వెజ్ పచ్చళ్ళలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా వేయటం వల్ల. ఓన్లీ పచ్చళ్ళలోకి మాత్రమే అండి, కూరలో వాడొద్దు. ఈ మసాలా దినుసుల్ని మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక వెల్లుల్లిపాయను కూడా వేసుకోవాలండి. చూడండి, అన్నీ మిక్సీ జార్లో పోసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుందాం. పొట్టు తీయకుండానే వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అలా అయితేనే చాలా మంచి స్మెల్తో బాగుంటుందండి. చూడండి, మనకి మసాలా రెడీ అయిపోయింది. నాన్ వెజ్ పచ్చళ్ళలోకి వేసుకునే మసాలా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా మసాలాని తయారు చేసుకొని ఎలాంటి నాన్ వెజ్ పచ్చళ్ళలో అయినా దీన్ని యూజ్ చేసుకోండి.